యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరిచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరము మనం ఉత్సాహధ్వని బిగ్గరగా చేసే సంవత్సరమని, దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరిగే సంవత్సరమని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఉత్సహించి స్తుతించాలి అంటే, దేవుని యొక్క ఘనమైన కార్యాలు మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మరొక భాగాన్ని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, ఎవరు ఉత్సాహధ్వని చేస్తారంట? బైబిల్ చదివిన వారు కాదు. ఎవరు ఉత్సాహధ్వని చేస్తారు? చర్చికి వచ్చే వాళ్ళు కాదు. ఎవరు ఉత్సాహధ్వని చేస్తారు? యేసు ప్రభు తెలిసిన వారు కాదు. ఎవరి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగుతాయంటే, యేసు ప్రభువును నమ్మిన వారి జీవితంలో. అంతకుముందు బైబిల్లో వ్రాయబడింది, సియోను నివాసిగా ఎవరైతే ఉంటారో, ఎవరి జీవితంలో సియోను నివాసిగా ఉంటారో వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అంటే ఎవ్రీ ప్రామిస్ ఆల్వేస్ మూవ్స్ అలాంగ్ విత్ ద కండిషన్. ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదం ఎప్పటికీ ఒక షరతుకు లోబడే ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు ఈజీగా మనకి ఇవ్వడు. ఎందుకంటే వీ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ ప్రామిస్, వీ మస్ట్ నో ద హార్ట్ ఆఫ్ ద గాడ్, ది ఆల్మైటీ. సర్వోన్నతుడైన దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలనే దేవుడు మనతో వాగ్దానములో ఉన్నటువంటి ఆయా షరతుల గురించి మనతో మాట్లాడతాడు. ఎవరి జీవితాల్లో ఉత్సాహధ్వని, ఎవరి జీవితాల్లో ఘనమైన కార్యాలంటే సియోను నివాసిగా ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగుతాయంట. మరి సియోను నివాసికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? డిసెంబర్ 31వ తారీఖు నుంచి వరుసగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈరోజు మరి యొక్క సలహా, మరి యొక్క సూచన, మరి యొక్క దిద్దుబాటు, సరిదిద్దుకోవడం గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 125వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. 125వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇక్కడ సియోను అనేటువంటి పదం కనబడుతుంది. ఏ సందర్భంలో ఉపయోగించబడిందంటే 125వ కీర్తన, వీటన్నిటిని పర్వత కీర్తనలు అంటారు. వాళ్ళ ప్రాంతం నుంచి యెరూషలేముకు వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళు పాడుకోవడానికి వాళ్ళు రాసుకున్నటువంటి కీర్తనలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని బిడ్డగా నీ జీవితంలో సమయమందును అసమయమునందును సేవ మాత్రమే కాదు, దేవుని స్తుతిస్తూ ఉండాలి. చాలా సందర్భాల్లో మన యొక్క పాటలు, మన యొక్క స్తుతి, దేవుని గణపరచడం అనేటువంటిది ఏదో ప్రార్థనప్పుడు మాత్రమే ఉంచుకుంటామండి. ప్రార్థనప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తాం. ప్రార్థన అయిపోయిందా, స్తుతికి మనకు సంబంధం లేదన్నట్టుగా విడాకులు ఇచ్చి పడేస్తాం. దేవుని బిడ్డలారా, అలా కాదు. క్రైస్తవ జీవితంలో విడదీయరానటువంటి అనుబంధం దేంతో ఉంటుందంటే దేవుని స్తుతించడం. వీళ్ళు ప్రయాణం చేస్తుండగా బైబిల్లో వ్రాయబడింది, వీళ్ళు సమయాన్ని వ్యర్థం చేయడం లేదు. దే ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మన దగ్గర నుంచి కోరేటువంటిది బిగ్గరగా ఉత్సాహధ్వని చేయి. అంటే ఎక్కువగా దేవుని స్తుతించు, ఎక్కువగా దేవుని గణపరచు, ఎక్కువగా దేవుని దగ్గర స్తుతిస్తూ గడిపేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకే పాటలు మిస్ చేసుకోవద్దు, స్తుతి సమయానికి దూరం కావద్దు. స్తుతికి చాలా సందర్భాల్లో విలువనివ్వనటువంటి వారంగా మనం ఉంటాం. అలా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. మరి వారి యొక్క యాత్రలో వారి యొక్క సొంత స్థలం నుంచి దేవుడు ఉండేటువంటి ఆ యొక్క యెరూషలేము మందిరంలోనికి రావాలి అని వారి ప్రయత్నం చేసినప్పుడు ఆ మార్గంలో వారు పాడుకున్నటువంటి పాటే ఈ 125వ కీర్తన. ఏమని వ్రాయబడింది ఒకసారి చూద్దాం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఇక్కడ సియోను కొండను గురించి వ్రాయబడింది. సియోను అనేటువంటిది దేవుని సన్నిధి అండి, దేవుని సన్నిధి. యెరూషలేము దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటిది. ఎక్కడుంది? సియోను పర్వతం మీద ఉంది. అక్కడ వ్రాయబడింది, సియోను పర్వతము దగ్గరికి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి దేవుని ఆలయానికి వెళ్తున్నాం అని రాయలేదు. ఏమని రాసేది తెలుసా? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అంటే దేవుని బిడ్డ
ఎవరు సియోను నివాసి అంటే కదిల్చే లోకంలో కదలని బిడ్డ, కదలిచ్చేటువంటి పరిస్థితుల మధ్య కదలనటువంటి బిడ్డగాను ఉండాలి. సియోను నివాసి అంటే ఎవరు తెలుసా? ప్రతి విషయంలో దేవుని బిడ్డకైనా దేవుని బిడ్డ కానటువంటి వారికైనా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని బిడ్డ సియోను నివాసి అయితే యూ విల్ నాట్ బి షేకన్ బై దోస్ ప్రాబ్లమ్స్. ఆ యొక్క సమస్యల ద్వారా నువ్వు కదిలించబడవు. ఎలా కదిలించబడకుండా ఉంటామండి? సమస్యలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత ఎవరైనా కదల్చబడతారు. దట్ విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కదిలించబడడం అనేటువంటిది ఉండదు. ఈవెన్ యేసు ప్రభు కూడా లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. ఆ డెత్ అనేటువంటి సెపరేషన్ అర్థం చేసుకుని దేవుని హృదయంలో కూడా వేదన అనేటువంటిది మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా కదిలించబడ్డా? ఆఫ్ కోర్స్. కానీ అది ఎప్పటికీ ఉండేటువంటిది కాదు. దేవుని బిడ్డకు దేవుని బిడ్డ కానటువంటి వారికి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు సియోను నివాసి అయితే యూ విల్ నాట్ బి థ్రెటెండెడ్ బై ద ప్రాబ్లమ్స్. ఆ సమస్యల ద్వారా నువ్వు భయకంపితుడు కావు, లేకపోతే సమస్యలు నిన్ను భయపెట్టలేవు, లేకపోతే సాతాను శక్తులు వ్యక్తులు నిన్ను భయపట్టలేరు. దేవుని బిడ్డలారా, ప్రపంచం మారిపోతుంది, కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. మారిపోయే లోకంలో మనం ఉన్నాం. ఇంకో మాట చెప్తాను, ఈ మారిపోయే లోకం మనల్ని కదల్చాలని చూస్తుందండి. మారిపోయేటువంటి వ్యక్తులు కదల్చాలని చూస్తారు. మార్పు చెందేటువంటి సాతాను శక్తులు మనల్ని కదల్చాలని చూస్తారు. సియోను నివాసి ఎవరు తెలుసా? దే విల్ నాట్ బి షేకెన్ బై దోస్ థింగ్స్. వారు సియోను కొండ మీద ఉంటారు కాబట్టి కదల్చబడరు. మొదటిగా మనల్ని కదిల్చేటువంటిది ఏంటి? రెండవదిగా కదలకుండా ఎప్పుడు ఉంటాం? కదలకుండా ఏ రకంగా ఉండగలం అంటే, మన జీవితాల్లో, మన యొక్క ఆరోగ్యంలో, మన కుటుంబ జీవితాల్లో, మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, మన యొక్క డే టు డే యాక్టివిటీస్లో, అది మనుషుల ద్వారా కానీ లేకపోతే పరిస్థితుల ద్వారా కానీ సమ్వేర్ ఆర్ అదర్ వీ విల్ బి డిస్టర్బ్డ్. కానీ సియోను నివాసి ఎవరు తెలుసా? దే విల్ నాట్ బి షేకన్ బై దోస్ ప్రాబ్లమ్స్. వారు ఆ సమస్యల ద్వారా కదల్చబడరు. మరి దేవుని బిడ్డ జీవితాలను కదిల్చేటువంటిది ఏంటి? 32వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. అక్కడ దావీదు అనేటువంటి భక్తుణ్ణి కదిల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. చూడండి, 32వ కీర్తన 3-4 వచనాలు చదువుదాం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటే శరీరపరంగా ఒక డిస్టర్బెన్స్, శరీరపరంగా ఒక భయంకరమైన పరిస్థితి గుండా దావీదు వెళ్తున్నాడు. దావీదు మౌనిగా ఉండక దినమంతయు ఏడుస్తున్నాడంట. ఆ బాధ, నొప్పి, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ హిస్ బోన్స్. అతని ఎముకల్లో ఉన్నటువంటి నొప్పి ఏంటో నాకు తెలియదు, దేనిని బట్టి వచ్చిందో నాకు తెలియదు. కానీ దావీదు జీవితంలో ఈ నొప్పి, ఈ బాధ అనేటువంటిది ఉంది. ఒకవేళ దావీదు నీ జీవితంలో నువ్వు గొల్యాతు దగ్గర అందరూ భయపడుతూ ఉండగా నువ్వు భయపడక గొల్యాతు దగ్గరికి పోయావే, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? వాట్ మేడ్ యూ టు క్రై? నువ్వు ఎందుకు దిగులు పడకుండా లేకపోతే భయపడకుండా ఉండాలి? బట్ నువ్వు ఆర్తధ్వని చేస్తున్నావు. గట్టిగా ఏడుస్తున్నాడంట, గట్టిగా కేకలేస్తే ఏడుస్తున్నాడంట. ఎందుకు దావీదు? ఎందుకు కదల్చబడ్డావు నువ్వు? ఎందుకు నీ జీవితాల్లో నీవు ఏడుస్తున్నావు? ఆర్తధ్వని. దినమంతయు పరిపాలన పోయింది, ప్రజలకు దూరం అయిపోయాడు, ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు దావీదు ఏడుస్తున్నావు? దేవుని బిడ్డలారా, నిన్ను కదిల్చేటువంటి మొట్టమొదటి చెప్తాను ఏంటి తెలుసా? ఇందాక 3-4 వచనాలు చదువుకున్నాం, ఇప్పుడు 5వ వచనం చదువుదాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. దావీదు అంటున్నాడు, ఎందుకు నేను ఆర్తధ్వని చేశాను, ఎందుకు ఏడ్చాను, ఎందుకు కదల్చబడ్డానంటే బికాస్ ఐ కమిటెడ్ ఎ సిన్. మన జీవితంలో ఎప్పుడైతే పాపం వస్తుందో, పాపపు కార్యాలు ప్రారంభమవుతాయో, పాపపు అలవాట్లు ప్రారంభమవుతాయో, పాప స్థితిగతులు ప్రారంభమవుతాయో, గుర్తుంచు కదా, బిగినింగ్ లో ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ డిస్టర్బెన్స్. ఇట్ విల్ బి ఎ కేక్ వాక్. పాపముతో ప్రయాణం ప్రారంభంలో చాలా జాయ్ఫుల్ గా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద సిన్ఫుల్ లైఫ్ అనే రకంగా అనిపిస్తుంది అండి. కానీ దినాలు గడుస్తుండగా
ఆ పాపం ఎముకల పైన పనిచేయడం ప్రారంభించింది. ఎముకల పైన పనిచేయడం ప్రారంభించింది. దావీదు పాపం చేశాడంట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సిన్ హి హస్ కమిటెడ్. కానీ బైబిల్లో రాబడి నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని. దేవుని బిడలారా, నిన్ను కదిల్చేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులు, నీ కుటుంబం చేసినటువంటి తప్పులు. అది ఎప్పటికీ గుర్తుంచుకో. పాపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవి నిన్ను కదులుస్తూ ఉంటుంది. అంటే నిన్ను ఎంతగా భయపెట్టాలనో, ఎంతగా నీ జీవితాల్లో వణుకును పుట్టించాలనో అది చేయడం పాపం యొక్క పని. దావీదు అంటున్నాడు, నేను ఎందుకు కదల్చబడ్డానంటే బికాస్ ఐ కమిటెడ్ ఎ సిన్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో పరిస్థితులు కదులుతున్నాయా? ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పాపం నువ్వు చేసావేమో, ఒప్పుకొనుకున్నావేమో. యు ఆర్ కవరింగ్ దట్ సిన్. ఆ పాపాన్ని కప్పుకుంటున్నావేమో. ఏం లేదు అన్నట్టుగా కప్పుకున్నావా? ఇట్ డజంట్ మ్యాటర్ టు గాడ్. దేవునికి అదేం నష్టం రాదండి. నీకు నాకే నష్టం. అది నీకు నాకే నష్టం వస్తుంది. ఎన్నడూ మర్చిపోవద్దు, పాపము నీ జీవితంలో ప్రవేశించిందా, ఇట్ విల్ షేక్ యూ. అది ఖచ్చితంగా నిన్ను కదులుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. చాలా ఒకసారి నేను మీకు వాక్యంలో కూడా స్లైడ్ వేసి చూపించాను. జపాన్ దేశంలో భయంకరమైన ఎర్త్ క్వేక్ వచ్చిందండి. రిక్టర్ స్కేల్ పైన వాళ్ళు ముందే, వాళ్ళకు తెలివి ఎక్కువ, కళ్ళు చిన్నవి, తెలివి చాలా ఎక్కువ వాళ్ళకు కదా. అలాంటి వాళ్ళ దగ్గర భూకంపం వస్తే భయంకరమైన నష్టం, కోలుకోలేని నష్టం అన్ని మెయిన్ సిటీస్లో జరిగింది. నాకు అనిపించింది, ఎందుకు జరిగింది? వై గాడ్ హ్యాస్ షేకన్ దిస్ కంట్రీ? ఈ దేశాన్ని ఎందుకు కదిపారు? దేవుని బిడ్డలారా, వాళ్ళ పిచ్చి, వాళ్ళ కోరికలు ఎంత పెరిగిపోయాయి తెలుసా అండి? ఏ డే కేమ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు అనుకున్నారు, సముద్రంలో ఉన్నవి తిన్నాం, ఆకాశంలో ఎగిరేటువంటి తిన్నాం, భూమిపైన ఉండేటువంటి తిన్నాం, ఒక్కరినే ఒకరు తినకుండా ఉన్నాం, మనిషిని తినడం లేదు అని పుట్టిన బిడ్డలను వండుకొని ప్లేట్లో పెట్టుకొని తినడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బహుమానాన్ని ఎప్పుడైతే వాళ్ళు కాల్చి తినడం ప్రారంభించారో, ఐ షోన్ ద ఫొటోస్ ఆల్సో, జ్ఞాపకం ఉంటుంది కొంతమందికైనా. దేవుని బిడ్డలారా, కదల్చబడ్డారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఏ పాపం నువ్వు చేసినా గుర్తుంచుకో, ఇఫ్ యు ఆర్ షేకింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎక్కడ కదల్చబడుతున్నా నంబర్ 1 రూట్ కాజ్ ఏముంటుందంటే ఒక పాపం ఉంటుంది. సియోను నివాసిగా నీ జీవితంలో పాపం ఉండకూడదు. దేవుని బిడ్డవైతే నీ జీవితంలో దేవుడు ఉండాలే కానీ పాపం ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో కదల్చబడుతున్నావా? చెక్ యువర్ లైఫ్. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన పాపం చేశామా? రెండవదిగా, మనల్ని కదిల్చేటువంటి పరిస్థితి ఏంటిది? ఇది మీకు అర్థం కావడానికి జరిగిన సంఘటన చెప్తాను. చాలా సంవత్సరాల కిందట నేను నా కుటుంబంతో కలిసి అండమాన్ నికోబార్ దీవులకు మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాలు మేము తిరుగుతూ వచ్చాం. ఒకరోజు ఒక షిప్లో మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది. షిప్ అంటే చిన్నది కాదు, పెద్ద స్టీమర్ లాగా ఉంది. సో దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో నేనేం చేశానంటే, ఆ సముద్రంలో ఆ షిప్ వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ వాతావరణం చూసి దేవుని స్తుతిస్తూ గడిపాను. ఆ తర్వాత ఈ యొక్క షిప్ డ్రైవింగ్ అనేటువంటిది ఉంటుంది కదా. సో ఎక్కడైతే నావికుడు ఉంటాడో అది ఏ రకంగా ఉంటుందో చూడడానికి ఆయన క్యాబిన్లోకి వెళ్ళాను. నేను అడిగాను, షాల్ ఐ కమ్ ఇన్ అంటే, ఓకే వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ అన్నాడు, రండి లోపలికి అన్నాడు. నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా. నేను అడిగాను, ఆయన చేతిలో స్టీరింగ్ లాగా ఉంది. ఓహో, స్టీరింగ్ ఉంది. నెక్స్ట్ నేను చూసింది ఏంటంటే, బ్రేక్ ఏది, ఎక్కడుంది బ్రేక్ అని చూస్తూ అడిగాను, వేర్ ఇస్ అ బ్రేక్? బ్రేక్ ఈజ్ నాట్ హియర్ అన్నాడు. బ్రేక్ లేదా ఇక్కడ? వెంటనే ఆలోచనలు వచ్చాయి. అంటే ఈ క్యాండిడేట్ బ్రేక్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడంటే ఇప్పుడు తీరం దగ్గరికి పోయిన తర్వాత ఏమవుతుంది? అట్లే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క స్టీమర్స్ అన్కంట్రోలబుల్గా ఆ యొక్క డాక్ యార్డ్లోకి వచ్చేస్తాయి, ఆ యొక్క నౌకాశ్రయంలోనికి వచ్చేస్తాయి. దేవుని బిడలారా, అది చూస్తుంటే నాకు భయం వేసింది. ఏంటిది, ఇంత పెద్ద స్టీమర్కు స్టీరింగ్ ఉంది, బ్రేక్ లేదా? ఆయన బ్రేక్ లేదు. నేను కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాను. మామూలుగా చేతి దగ్గర బ్రేక్ ఉంటుంది, మనకు కాలు దగ్గర బ్రేక్ ఉంటుంది. చేతి దగ్గర స్టీరింగ్ ఉంది, కాలు దగ్గర ఏం లేదు. మనోడు కూర్చొని హాయిగా దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పుతుంటున్నాడు, స్ట్రైట్గా పోతుంది అంతే. నేను అడిగాను, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్? ఏ రకంగా దాన్ని నిలబెడతావు నువ్వు? అప్పుడు అన్నాడు, వెయిట్ అండ్ సీ సార్. నిలబడి కొద్దిసేపు చూడండి, దగ్గరికి వెళ్తున్నాగా అన్నాడు. అరే చెప్పొచ్చు కదా అనుకున్నా. సరే ఏం చేస్తారో చూద్దామంటే
తీరం కొంచెం దూరంలో ఉండగా ఆయన ఒక బటన్ ప్రెస్ చేశాడు, ఎక్కడికో ఆ శబ్దం వినబడింది. సో కొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చేసారు. ఇద్దరు ముగ్గురు వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆ యొక్క తను స్టీరింగ్ ఉండేటువంటి రూమ్లోంచి బయటకు వచ్చేసి ఆయన ఏం చేశాడంటే ముందుకెళ్ళాడు. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడుంది బ్రేక్? ఇది చాలా వెరైటీగా ఉంది, చేయి దగ్గర లేదు, కాలు దగ్గర లేదు, ఇది ఎక్కడుంది బ్రేక్ అనుకొని పోతే ఇంతెత్తు ఉందండి లంగర్. యాంకర్ అంటే తెలుసా, ఇలా సెమీ సర్కిల్లో ఉంటుంది, అలా రెండు పక్కలో ఉంటుంది. దాన్ని మామూలుగా మనం ఏమంటాం, మీకు ఈజీగా అర్థం కావాలంటే మటన్ షాప్ దగ్గర పోతే మటన్ హ్యాంగ్ చేస్తాడు చూసారా, దానికి ఇట్లా ఉంటుంది కొక్కిలాగా. ఇప్పుడు అర్థమైంటుంది. సో అలా కొక్కిలాగా ఉంటుంది, దానికి పైన కడ్డీ ఉందండి, చాలా పెద్ద, ఇంత లా ఉంది, మామూలుగా లేదు అది, యాంకర్ లాగా. సో యాంకర్ లాగా కాదు, యాంకర్ అది. సో దాని తెలుగులో కరెక్ట్ పదం లంగరు. దానికి ఇంత లావు తాడు ఉందండి. నేను ఎప్పుడు చూడ అంత లావు తాడు. అరే ఏంటిది? నేను అడిగాను, వాట్ ఈస్ దిస్ అన్నాను. దిస్ ఇస్ యాంకర్ అన్నాడు. వై యు ఆర్ యూజింగ్ దిస్ అన్నాను. ఎందుకు దీన్ని వాడుతున్నావు? బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ షిప్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. అది ఒక్కసారి ఈ లంగర్ను బట్టి ఇంత కదులుతున్నటువంటి ఈ యొక్క షిప్ మొత్తం ఆగుతుంది అన్నాడు. అవునా? ఎలా ఆగుతుంది? ఇద్దరు ముగ్గురు కలిసి, చాలా బరువు ఉందండి, దాన్ని తీసుకొని కొంచెం ఫోర్స్తో ఇసిరేశారు. ఎక్కడో ముందుకెళ్ళి అది పోయి పడింది. వెంటనే తాడు మొత్తం కిందికి వెళ్ళిపోయింది. నేను అడిగాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఇప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏం లేదు సార్, ఈ లంగరు చాలా బరువుగా ఉంది కదా, నేరుగా ఈ ఫోర్సుకు లోపలికి వెళ్ళిపోయి ఇసుక లోపల ఎక్కడో ఒక చోట ఇది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, ఇక రాదు బయటికి. సో అప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా, ఎక్కడైతే ఫిక్స్ అయిపోతుందో అక్కడ దాన్ని ఏం చేస్తాం అంటే మెల్లిగా షిప్కు టైట్ చేస్తాం. ఈ లంగర్ ఏం చేస్తుందంటే దీన్ని నిలబెడుతుంది. ఓ, చేతి దగ్గర లేదు, కాలు దగ్గర లేదు, ఎక్కడుంది? తాడు దగ్గర ఉంది. ఈరోజు ఈ వాక్యం చదువుతా నాకు అనిపించింది, మనిషి జీవితంలో పాపము ద్వారా వచ్చేవి కొన్ని అయితే, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితులు, మనం మంచిగానే జీవిస్తుంటాం, పరిశుద్ధంగానే ఉంటాం, వాక్యాన్ని చదువుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, భక్తిగా ఉంటాం, అన్నీ ఉంటాయి, దేవుని వాక్యాన్ని నమ్ముతుంటాం. కానీ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారి మనల్ని కదులుస్తాయండి. ఒకటి పాపము ద్వారా మనం కదిలించబడతాం, రెండవదిగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆయా పరీక్షలు నీ విశ్వాసాన్ని షేక్ చేయడం ప్రారంభిస్తాయి. నువ్వు ఎంతగా నమ్మావు దేవుని, ఎంతగా విశ్వసించావు దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడు? ఈ లంగరు వలె అంటే నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కోసం ఇంతకుముందున్న అలవాట్లన్నీ స్వస్తి పలికి నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం జీవిస్తావో ఆయా సందర్భాల్లో నిన్ను షేక్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏ రకంగా ఉండాలి తెలుసా? యేసుప్రభు ఉన్నాడు చాలు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కాపాడుతాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 19 and 20. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది మన ఆత్మకు లంగరు వలె ఉంటుందంట. ఏంటి నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. హోప్ అనేటువంటిది ఏంటి తెలుసా? గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ మీ ఇన్ ద కమింగ్ డేస్. రాబోయేటువంటి దినాల్లో నా జీవితంలో ఈ యొక్క బాధ ఉండదు, ఈ యొక్క కష్టం ఉండదు, ఈ యొక్క చింత ఉండదు, దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు అనేటువంటిదే నిరీక్షణ. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, నీ నిరీక్షణ దేవుని పైన ఉంటే అది నిశ్చలంగా ఉంటుంది, ఒక లంగరులాగా ఉంటుందని చెప్పినటువంటి ఈ పౌలు నెక్స్ట్ 20వ వచనంలో అంటాడు, యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఇందాకేమని చెప్పాను? బండితో పాటు ఉంటుంది బ్రేక్, బండితో పాటు ఉంటుంది చేతి దగ్గర కాలు దగ్గర ఉండేటువంటి బ్రేక్. కానీ లంగర్ అలా కాదు, లంగర్ ముందు ఉంటుంది, లంగర్ ముందు పోయి అక్కడ స్థిరంగా నిలబడుతుంది.
యేసు ప్రభు యందు నీ విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, నా దేవుడున్నాడు సహాయం చేస్తాడు, నా దేవుడున్నాడు కాపాడుతాడు, నా దేవుడున్నాడు పోషిస్తాడు, నా దేవుడున్నాడు దేవుడు సహాయం చేస్తాడు, నన్ను మర్చిపోలేదు దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో జీవిస్తావో నీకు ముందుగా దేవుడు వస్తాడు. లంగర్ ముందు ఉంటుంది, బ్రేక్ బండి దగ్గర ఉంటుంది, మిగిలిన బ్రేక్స్ అన్ని బండితో ఉంటాయి, లంగరు ముందు ఉంటుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు కూడా 2026లో నీ వెనక ఉండడు, గుర్తుంచుకో, నీ ముందర ఉంటాడు. హీ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందుకే దేవుడు అంటాడు, నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను నేను ఏం చేస్తాను, సరళం చేస్తా. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నన్ను కదల్చాలనే పరిస్థితులు ఏవి నన్ను తాకకుండా నా జీవితంలో నీ మేలు నేను పొందాలి అంటే నేను పాపానికి దూరంగా ఉండాలి, వాక్యము ప్రార్థనలో ఎదగాలి, తగ్గింపు కలిగిన వ్యక్తిగా, వినయ మనస్సు కలిగిన వ్యక్తిగా, దీన మనస్సు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరపు మేలును అనుభవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలంటే సియోను వాసిగానే ఉండాలి. నీకు నచ్చినట్టుగా, నీవు కోరుకున్నట్టుగా నువ్వు జీవించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించడు. సియోను కొండ వలె కదల్చబడని కొండది. ఆ కొండ వేరుగా ఉండే కొండ, ఆ కొండ ఎత్తుగా పెరిగే కొండ, ఆ కొండ లోతు కూడా ఉండేటువంటి కొండ, ఆ కొండ దేవుని మందిరాన్ని కలిగినటువంటి కొండ. నీ జీవితంలో ఈ 4 ఉండాలి. ఒకటి, వేరుపరచబడిన జీవితం, పాపము నుంచి, లోకం నుంచి, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల నుంచి వేరుపరచబడిన జీవితం. రెండవదిగా వాక్యంలో ప్రార్థనలో ఎదిగే జీవితం. మూడవదిగా నీలో తగ్గింపు, వినయ మనస్సు కలిగిన వ్యక్తి దగ్గరే దేవుడు నివాసం ఉంటాడు. వాట్ ఎవర్ మే బి యువర్ సిచ్యువేషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్, ఇట్ డజంట్ మ్యాటర్, గాడ్ లవ్స్ ద హంబుల్ పీపుల్. దేవుడు తగ్గింపు కలిగిన వారిని ప్రేమిస్తాడు. ఎక్కడైనా ఏ విషయంలో గర్వం ఉందా, వదిలిపెడదాం. గర్వించాను, క్షమించండి, కదల్చబడానమ్మో దాన్ని బట్టి. దేవా, నీ మందిరాన్ని, నీ ఆలయాన్ని ప్రేమించలేదు, క్రమం లేదు నా జీవితంలో, మన్నించండి ప్రభువా. ఈరోజు దేవుడు ఈ సందేశాన్ని ఇచ్చి ఉండగా దేవుడు కోరిక ఒకటే, ఘనమైన కార్యాలు నీ ద్వారా, నీ ఇంటిలో నీ కొరకు ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఘనమైన కార్యాలు జరగాలి అంటే ఈ 4 నీలో ఉండాలి. లోకం నుంచి వేరుపరచబడు, వాక్యంలో ప్రార్థనలో ఎదగాలి, దేవుని బిడ్డగా నీలో తగ్గింపు కనబడాలి, దేవుని బిడ్డగా మందిరాన్ని విస్తారంగా ప్రేమించే వ్యక్తిగాను ఉండాలి. ఈరోజు నీ జీవితంలో 4లో ఏది తక్కువైపోయినా, ఏది మిస్ అయిపోయినా, 4 మిస్ అయిపోయాయా, దేవుని అడుగు, ప్రభువా నన్ను క్షమించు, లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను మార్చు ప్రభా. సియోను కొండలాగా నేను ఉండాలి. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. సియోను కొండ, సియోను కొండ అనుభవం నీవు ప్రత్యేకించబడాలి. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ యొక్క క్లాస్మేట్స్ మధ్య ప్రత్యేకత దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధత విషయంలో లీవ్ ఎ సెపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్. వేరు చేయబడిన క్రైస్తవ జీవితం నీలో నాలో ఉండాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యాలు ఎక్స్పెక్ట్ చేసే నీ జీవితంలో ఈ 4 విషయాల్లో దేవుని ఎదురు సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, బలిష్ఠుడైన దేవా నీకు వందనాలు. ఈరోజు మీ వాక్య ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా, నాతో మా అందరితో మాట్లాడారు ప్రభువా. ఎవరిని విడిచిపెట్టగా ప్రతి ఒక్కరికి మీ సందేశం వచ్చి ఉండగా నీకు వందనాలు ప్రభువా. ఎవరు ఏ సందేశానికి ఏ పాయింట్ దగ్గర సరి చేసుకోవాలో తండ్రి, ఎక్కడ మార్పు చెందాలో తండ్రి, మారు మనస్సు కలగాలనో మీరే తండ్రి దర్శించండి ప్రభా. మా జీవితాల్లో ఇంకా పాపముతో, లోకంతో కలిసిపోయే వ్యక్తులమైతే నాయన, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని వేరు చేయునుగాక. పాపము నుంచి, పాప అలవాట్ల నుంచి, పాప సంబంధాల నుంచి, పాప వ్యక్తుల నుంచి వేరుపరచబడుదుముగాక, వేరుపరచబడుదుముగాక. యేసయ్యా, నువ్వు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవు నాయనా. దేవా, మీరు మా జీవితాల్లో ఆ ప్రత్యేకత దయచేయండి ప్రభా, ఆ ప్రత్యేకత దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా ఉండాలి ప్రభా, పరిశుద్ధులముగా, ప్రత్యేకంగా, ప్రభు బిడ్డలంగా, ప్రత్యేకంగా, వాక్యానుసారముగా ప్రత్యేకంగా మేము ఉండాలి నాయన. పరిశుద్ధులముగా మేము జీవించుదుముగాక నాయనా.
మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా జీవితంలో నాయన వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుదుముగాక, వాక్యాన్ని చదువుదుముగాక, వాక్యాన్ని చదవాలనే ఆ కోరిక, ప్రేరేపణ, ఇంట్రెస్ట్ యేసు నామమందు మాకు విస్తారముగా కలుగునుగాక. దేవా, ప్రేరేపణ మాకు కలుగునుగాక. వాక్యాన్ని విస్తారంగా చదువుదుముగాక, విస్తారముగా ధ్యానించుదుముగాక, విస్తారంగా లోబడుదుముగాక. దేవా, మా జీవితంలో ప్రార్థన సమయం పెరుగునుగాక. ప్రభుతో గడిపే సమయం అత్యధికమగునుగాక. ప్రభుతో గడిపే సమయం అత్యధికమగునుగాక. ప్రభుతో గడిపే సమయం అత్యధికమగునుగాక. తండ్రి, రేపు రాత్రి ఉండేటువంటి ఆన్లైన్ ప్రేయర్కు మేమందరం కుటుంబాలుగా వచ్చి నీ సన్నిధానంలో ప్రార్థించుదుముగాక నాయనా. దేవా, మా జీవితంలో నాయన తగ్గింపు, ఎంత ఎత్తుకు మేము పెరిగినా, ఎంత పైకి వచ్చినా మాలో తగ్గింపు ఉండునుగాక. మమ్మల్ని మేము తగ్గించుకొందుముగాక. మీరు మా ఎదుట ఉండగా మేము తగ్గించుకొందుముగాక. మా ఎదుట మీరుండగా తగ్గించుకొందుముగాక. నాయనా, మీ కార్యాలు జరిగించండి. అదేవిధంగా నాయన మా జీవితంలో నాయన దేవుని మందిరాన్ని ప్రేమించే సియోను కొండ మీద దేవుని మందిరం ఉన్నట్లుగా నాయన మందిర సమయాన్ని, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలకు క్రమములో మేము ఉందుముగాక, మిస్ కాకుండా ఉందుముగాక. దేవుని మందిరానికి అత్యధికమైన ప్రాధాన్యత, స్థానం ఇచ్చే వారంగా మేము ఉందుముగాక. నాయనా, మీరే మమ్మల్ని మార్చండి. దావీదు ఏ రకంగా దేవుని మందిరానికి వెళ్ళాలంటే పరిగెత్తాడో నాయనా, అలాంటి భక్తి జీవితం మాకు కలుగునుగాక. ఆలస్యంగా రాక క్రమంగా మేము వచ్చే వారంగా, తండ్రి టైంకి వచ్చే వారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవుని వాక్యానికి లోబడే వారంగా, మందిరములో ఇన్వాల్వ్ అయ్యే వారంగా ఈ సంవత్సరం నుంచి ప్రతిరోజు మేము ముందుముగాక. మేము చేయగలనివన్నీ చేయడానికి మీరే కృపనివ్వండి నాయన. దేవా, మీరు సెలవిచ్చిన మాట, ఈ 4 మేము చేస్తే కదల్చబడం అని సెలవిచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను నాయన, కదిల్చే అపవాది శక్తుల యొక్క కార్యములు, కదిల్చే ప్రతి సాతాను సంబంధమైన శోధన, ప్రేరేపణ ఇప్పుడు నా దేవుని శక్తి ఎదురుగా తీసుకొని వస్తుంటున్నారు. నా దేవుని సర్వోన్నతమైన శక్తి ప్రతి అంధకార శక్తి యొక్క ప్రభావమును తొలగించునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరిపైన, ఏ ఇంటిపైన ఏ యొక్క విషయాలు అపవాది యొక్క అధికారం ఉందో, యేసు నామమున అపవాది యొక్క అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, విడుదల కలుగునుగాక. మీ కార్యాలు జరిగించండి నాయన. మీ సన్నిధి పనిచేయునుగాక నాయన. ఎవరు ఏ అనారోగ్యంతో డిస్టర్బెన్స్తో వచ్చినా ఇప్పుడే నా యేసయ్య గాయములోని శక్తి బయలుదేరునుగాక. నా యేసయ్య గాయములోని శక్తి, స్వస్థపరిచే శక్తి, ఆ శక్తి బట్టి అడుగుతుంటున్నారు. యేసు నామమందు తల మొదలుగు నరికాల వరకు ఎక్కడ ఏ హెల్త్ ప్రాబ్లంతో వచ్చినా, ఏ డిస్టర్బెన్స్తో వచ్చినా, చెప్పుకోలేక లోపల సఫర్ అవుతూ వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వారి యొక్క వ్యాధి తొలగిపోవునుగాక, ఆ బాధ తొలగిపోవునుగాక, ఆ నొప్పి తొలగిపోవునుగాక, ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామమందు బీ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క కార్యములు జరుగునుగాక యేసు నామమందు. దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన కార్యములు మా జీవితాల్లో మేము రుచి చూచుముగాక, ఘనమైన కార్యాలు మేము అనుభవించుదుముగాక. మా దేవుడు మమ్మల్ని ఘనమైన ఆశీర్వాదములతో దీవించునుగాక, దర్శించునుగాక. నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించండి నాయన. దేవా, ఎల్లప్పుడూ వాక్య భయభక్తుల్లో మేము పెరుగునట్లుగా, వృద్ధి చెందినట్లుగా చేసి మహిమను పొందుమని మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచయం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.